విజయవాడలో ఘరానా మోసం వెలుగులోకి వచ్చింది. బార్బర్ షాప్ నిర్వాహకుడి పేరుతో ఫేక్ జీఎస్టీ లైసెన్స్ సృష్టించారు కేటిగాలో. 72 లక్షలు చెల్లించాలని బార్బర్ షాప్ యాజమాని శ్రీనివాసరావుకు జీఎస్టీ అధికారుల నుంచి నోటీసులు రావడంతో కంగుతిన్నారు. తనకు బార్బర్ షాప్ తప్ప ఎలాంటి వ్యాపారం లేదని జీఎస్టీ అధికారులకు రిప్లై ఇచ్చానని బాధితుడు చెప్పారు. అయినా కానీ బ్యాంక్ ఖాతాలను నిలుపుదల చేస్తున్నట్లు అధికారులు లేఖలు రాశారని వాపోయారు. ఆధార్, బ్యాంక్ ఖాతాలను ఎవరో దుర్వినియోగం చేశారని, జీఎస్టీ ఉండటంతో ప్రభుత్వ పథకాలు రావడం లేదని గగ్గోలు పెడుతున్నారు. 6 నెలల నుంచి పోరాడుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని, న్యాయం చేయాలని బాధితుడు శ్రీనివాసరావు కోరుతున్నారు. నా పేరు పైడాటి శ్రీనివాసరావు అండి. విజయవాడ పంజ సెంటర్ బార్బర్ షాప్ నడుపుకుంటున్నానండి. ఈ మధ్యకాలంలో నా జీఎస్టీ అధికారుల నుండి లెటర్ రావడం జరిగిందండి. మీ బ్యాంక్ అకౌంట్ స్విచ్ చేయడం జరిగింది అని చెప్పనగానే బ్యాంక్ అకౌంట్ దగ్గరికి వెళ్ళి బ్యాంక్ అధికారుల దగ్గరికి వెళ్ళి సంప్రదించగా మీకు వైజాగ్ జీఎస్టీ ఆఫీసర్ నుండి మీ బ్యాంక్ అకౌంట్ స్విచ్ చేయమని చెప్పడం జరిగిందండి. ఇదేంటండి అని చెప్పానంటే మీకు మీ పేరు మీద జీఎస్టీ ఐరన్ ఓర్ వ్యాపారం ఉంది, మీరు 72 లక్షల రూపాయలు ట్యాక్స్ కట్టాలని చెప్పని బ్యాంక్ అధికారులు చెప్పడం జరిగిందండి. నేను ఇంతకు ముందే దీని మీద ఈ ఇష్యూ మీద కంప్లైంట్ పెట్టడం జరిగిందండి. జీఎస్టీ అధికారులను కలవడం జరిగింది, పోలీస్ అధికారులను కలవడం జరిగిందండి. ఆ రోజున జీఎస్టీ అధికారులు కానీ పోలీస్ అధికారులు కానీ దీని మీద ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం వల్ల ఈరోజు నాకు వైజాగ్ జీఎస్టీ ఆఫీస్ నుండి నాకు ఈ లెటర్ వచ్చి నా బ్యాంక్ అకౌంట్ స్విచ్ చేయమని చెప్పని వచ్చిందండి. ఈ జీఎస్టీ అధికారులు ఆ రోజు వాళ్ళ దగ్గరికి వెళ్తే మీ అకౌంట్ క్లోజ్ చేశారు, 1.5 year చేశారు, క్లోజ్ చేశారు, నీకేం ఇబ్బంది ఏం లేదులే అని చెప్పని అన్నారండి. ఇటు పోలీస్ అధికారులు కంప్లైంట్ పెట్టి నా జిరాక్స్లు, పాన్ కార్డు, ఆధార్ కార్డులు మిస్యూజ్ చేసి నా పేరు మీద ఫేక్ జీఎస్టీ ఓపెన్ చేశారండి. ఇలాగా కంప్లైంట్ పెట్టినా కానీ వాళ్ళు దీని మీద ఫోన్ నెంబర్ల మీద మెయిల్ మీద ఎంక్వైరీ చేయకుండా వాళ్ళు